జూలై 5వ తేదీన 2022వ సంవత్సరం ఆదోని కేంద్రంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యా కానుక కిట్లు పంపిణీకి బటన్ నొక్కడానికి వచ్చిన మా సీఎం గారు ఆ రోజు ఆదోని అభివృద్ధి కోసం అనేక బటన్లు హామీలు నొక్కినారు. అందులో మాస్టర్ ప్లాన్ విస్తీర్ణము రోడ్డు కోసము 50 కోట్లు, ఏదైతే 2018-2019లో మా టీడీపీ గవర్నమెంట్లో శాంక్షన్ అయిన డిగ్రీ కాలేజ్, గ్రామీణ ప్రాంతానికి తాగునీటి కోసం 80 కోట్లు శాంక్షన్ చేసినారు. ఆదోని చిరకాల కోరిక ఆటో నగర్ కోసం చెప్పినారు. యావత్తు ఆదోని ముస్లిం సమాజం ప్రజలు చిరకాల కోరిక ఈద్గా కోసం 2,60,00,000 ప్రకటించినారు. కానీ ఆ రోజు ప్రజలకి ఇస్తామని మభ్యపెట్టి చెప్పిన సీఎం గారు మాట తప్పను మడమ తిప్పనని ఈ రోజు వరకు కూడా చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదు. మరి ఆ డబ్బులు మా ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు ఎందుకు తేవడం లేదు? ఆ డబ్బుని తెచ్చే బాధ్యత మీది కాదా అని మా ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాను. ఒక్కరోజైనా ఈ ఫండ్స్ గురించి అసెంబ్లీలో లేవలెత్తున్నారా? మరి ఇక్కడ మా ఎమ్మెల్యే చూస్తే మాత్రము నేను మైనారిటీలకి అది చేసినాను ఇది చేసినాను. ఈరోజు షాదీఖానా పెండింగ్ ఉంది. గత 2 ఏళ్ల నుంచి మా అక్క కృష్ణమ్మక్క, మా బోయ చెల్లెలు ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉంది, అయ్యా మందలి పార్క్ షాదీఖానా ఏదైతే టీడీపీ హయాంలో అర్థం కట్టినారు దాన్ని అభివృద్ధి చేయండి, పేద ప్రజలకి పెళ్లిళ్ళు చేసే సేవకు వస్తుంది. కానీ మీరు ఏ రోజు కూడా పట్టించుకోవడం లేదు. కానీ మీరు పదే పదే ఏం చెప్తున్నారు? మేము మైనారిటీస్కి సంక్షేమ పథకాలు చేస్తున్నాము, మేము అభివృద్ధి చేస్తున్నాము అంటున్నారు. ఇవన్నీ యమధర్మరాజు చూస్తున్నాడంట. యమధర్మరాజు అరే ఇదేమరా అబద్ధాలు ఎక్కువైపోయినాయి, చిత్రగుప్త దీన్ని ఎలా గుర్తించాలా? ఇది చాలా సమయం పడతా ఉంది, ఈ అబద్ధాలు చాలా చెప్పేవాళ్ళు అయిపోయినారంటే మా చిత్రగుప్త గారు ఏమన్నారు, అయ్యా నా దగ్గర ఇన్స్ట్రుమెంట్ ఉంది, దీన్ని ఎవరైతే అబద్ధం చెప్తారంటే దాన్ని గుర్తించవచ్చు అంటే పెద్ద గంట తెచ్చి వేలాడినానంట. నాలాంటి వాడు ఇప్పుడు పోయి సార్ నేను ఇది వాగ్దానం చేసినానంటే పక్కన ఆయన లేదు సార్ ఇది చేయలేదు అంటేనే గంట టన్ శబ్దం వచ్చింది, అంటే నేను అబద్ధం చెప్తున్నానని. సో అలాగే 2 రోజులు 3 రోజులు యమధర్మరాజులు పంచాయతీలు చేస్తున్నారు. కొన్ని దినాల తర్వాత ఆ గంట 10 నుంచి సాయంత్రం వరకు మోగుతానే ఉంది, నిలబడం లేదు. అరే రాయా చిత్రగుప్త ఇదేం గంట ఇలా మోగుతా ఉంది, దీని పరిస్థితి చూడు అంటే, సార్ ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో జగనన్న ప్రసంగం చేస్తున్నారు, మా ఆదోనిలో ఎమ్మెల్యే గారు స్పీచ్ ఇస్తున్నారు, వాళ్ళు ఆగే వరకు ఈ గంట మోగుతూనే ఉంటుంది. అంటే వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారు, ఈ గంట మోగుతూనే ఉంటుంది. అలా ఉంది మా సీఎం గారి పరిస్థితి, మా ఆదోని ఎమ్మెల్యే పరిస్థితి. మరి గత కొన్ని దినాల కింద మా ఎమ్మెల్యే గారు నేను ఈద్గా కోసము ఒక 20 లక్షలు సాయం చేస్తాను అని ప్రకటించినారు. అది చూస్తే ఎట్లా ఉందంటే సమాజంలో 2 రకాల సాయాలు ఉంటాయి. ప్రేమతో పేరు కూడా బయటికి తెలియకుండా చేసే సాయం ఒకటి, ప్రతిఫలం ఆశించే సాయం ఇంకొకటి. మీరు ఇదే సాయము ఏదైతే మా ఈద్గాకి 20 లక్షలు ఇచ్చినారు కదా, ఆ 20 లక్షలు ఏదైతే ప్రేమ పేరుతో కూడా బయటికి తెలియకుండా చేసింటే మీరు అది నిజమైన 24 క్యారెట్స్ గోల్డ్ సాయం అనుకుంటుంటే, కానీ మీరు ఇది ప్రతిఫలం ఆశించి చేస్తున్నారని ప్రజలందరూ గమనిస్తున్నారు.